My dear students, welcome to my YouTube channel. This is your Kakani Maths World. Friends, ఈ రోజు మనం 8th క్లాస్ లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ ఈ లెసన్ నుంచి ఇట్ అవుట్ 1.1 నేర్చుకున్నాం. ముందుగా ఈ చాప్టర్ బిగినింగ్ లో వచ్చేటువంటి రాణి రత్నమంజరి పజిల్ ని మనం సాల్వ్ చేసాం. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పక చూడండి. Now you can start the class. First one, which of the following numbers are not perfect squares? 1. 2032, second 2048, third 1027, fourth 1089. First, ఈ ఇచ్చిన నంబర్స్ లో ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు అని అడుగుతున్నారు. ముందుగా అసలు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఎలా ఉంటాయి, వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా. నౌ యూ కెన్ సీ I can take the natural numbers. 1 square equal to 1, 2 square equal to 4, 3 square equal to 9, 4 square equal to 16. I underline the 1's place value 6. 5 square equal to 25, 6 square equal to 36, 7 square equal to 49, 8 square equal to 64, 9 square equal to 81, 10 square equal to 100. ఫ్రెండ్స్, ఇవి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్స్. మనం ఈ స్క్వేర్ నెంబర్స్ లో ఉన్నటువంటి వన్స్ ప్లేస్ వాల్యూని మనం ఒకసారి గమనిస్తే సి 1 4 9 6 5 6 9 4 1 and 0. See 1 4 9 6 and 5 and 0. ఈ నెంబర్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఏ నెంబర్ అయినా సరే స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ నెంబర్ యొక్క వన్స్ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది 1 4 9 6 5 ఆర్ 0. ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఏ నెంబర్ చివరిలోనైనా అంటే వన్స్ ప్లేస్ లో కనుక ఈ నెంబర్స్ లేవనుకోండి, అవి ఆ నెంబర్స్ కంపల్సరీగా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏ నెంబర్ అయినా సరే మనం స్క్వేర్ చేస్తే ఆ స్క్వేర్ నెంబర్ లాస్ట్ ప్లేస్ లో 1 4 5 6 9 0 వస్తాయి అన్నమాట. అకార్డింగ్ టు క్వశ్చన్ ఇక్కడ మనల్ని ఏమడిగారు, నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఈ నెంబర్స్ వస్తే అవేమవుతాయి, మనకి స్క్వేర్స్ అవుతాయి. ఈ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ వస్తే రిమైనింగ్ మనకి ఏమన్నాయి, ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఆర్ 2 3 7 and 8. Perfect squares are never end with 2 3 7 8. First one, the number is 2032. In one's place what is there, 2 is there. So 2 అనే నెంబర్ లాస్ట్ ప్లేస్ లో ఉంటే ఏమవుతుంది, ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 2032 is not a perfect square. Because it end with 2. So 2 తో ఎండ్ అయింది కాబట్టి perfect square కాబట్టి. సెకండ్ 2048. In this place once is there na, so ఇప్పుడు ఏమవుతుంది మనకి 8 is there na, is not a perfect square. Same, because it end with 8. Next one, the number is 1027. 1027, 7 is there na, 1027 is not a perfect square. Because it end with 7. Next 1089, 1089 చివరి మనకి ఏముంది, ఇక్కడ 9 ఉందన్నమాట. సో ఇదేమవచ్చు, కంపల్సరీగా ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఈజీ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ నెంబరు
ఎంత ప్రైవేట్ స్క్వేర్ అంటే దిస్ ఈస్ ద 33 హోల్ స్క్వేర్ అది ఈక్వల్ టు 33 into 33 equal to 1089. Second one, which among the 64 square, 108 square, 292 square, 36 whole square, 36 square has last digit 4. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 స్క్వేర్ నెంబర్స్ లో ఏ నెంబర్ చివరిలో లాస్ట్ డిజిట్ 4 వస్తుందని అడుగుతుంది. యూ కెన్ సి T4 square. ఈ నెంబర్ లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్ ఇస్ ద 4. ద లాస్ట్ డిజిట్ ఈజ్ 4. ఎప్పుడైనా సరే ఒక నెంబర్ స్క్వేర్ చేసి ఆ స్క్వేర్ అయిన తర్వాత ఆ నెంబర్ లో వచ్చేటువంటి లాస్ట్ డిజిట్ మనం కనుక్కోవాలంటే జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ ప్లేస్ లో ఉన్న డిజిట్ మనం స్క్వేర్ చేస్తే ఇక్కడ మన కన్సిడర్స్ ఏమొస్తుందో ఆ స్క్వేర్ నెంబర్ లో కూడా అదే వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ 4 ఉంది కదా, ఐ కెన్ టేక్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. సో 6 కాబట్టి 64 హోల్ స్క్వేర్ లో కూడా లాస్ట్ ప్లేస్ 6 వస్తుంది. Which ends with 6. సెకండ్ 108 స్క్వేర్. ఈ నెంబర్ లో లాస్ట్ ప్లేస్ ఏమన్నమాట, ఇక్కడ 8 ఉంది అనమాట. ద లాస్ట్ డిజిట్ ఈజ్ 8 square equal to 8 is 64. So 4 is there na? It ends with 4. Next one 292 4 square. Here the last digit is 2. So I can take 2 square equal to 4. It ends with 4. Last one 36 whole square. Here the last digit is 6. So 6 square equal to 36. It ends with 6. So what we can say, 108 and 292 square numbers ends with 4. Thus both 108 square and 292 square are have last digit as 4. Now see the third one. Given 115 square equal to 15,624. What is the value of 116 square? 1. 15,625 plus 126. Second, 15,625 plus 26 square. Third, 15,625 plus 253. Fourth, 15,625 plus 251. 51. 15,625 plus 51 square. Now we can see. Given, which are given 125 square equal to 15,625. మనమే కనుక్కోవాలా, వాల్యూ ఆఫ్ 126 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఐ కెన్ రైట్ 126 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 126 అనే నెంబర్ని నేను 125 ప్లస్ 1 గా రాసుకోవాలి. ఇది ఇదేనా హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab plus b square. Here a equal to 125 and b equal to 1. That means a square means 125 whole square plus 2 into a means 125, b means 1 plus b square means 1 square. 125 whole square అంటే ఆల్రెడీ చెప్పారు కదా, 15,625 plus 2 into 125. 125 2s are 250 into 1 means 250 plus 1 square is the 1.
that equal to 15,625 plus 250. So option number 4. Therefore, option 4 is correct. Fourth one. Find the length of the side of a square whose area is 441 meter squares. ఇక్కడ మనకు ఒక స్క్వేర్ ఇచ్చారు. This is the square. Area is the 441 meters. మనం ఏం కనుక్కోవాలి? సైడ్ కనుక్కోవాలి. Then what we can say? I can take side is the x. Side is the x. According to square area formula ఏంటి? Side into sides. So you can take let మనం ఏం కనుక్కోవాలి? దాన్ని మనం x అనుకుంటాం. Side of the square equal to x meters. Say. So side x meters అయితే ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు side into side. That means x into x equal to x square. నేను x అనుకున్నాను, నాకు ఏరియా ఎంత వచ్చింది? x స్క్వేర్ వచ్చింది. కానీ లెక్కలు ఎంత ఇచ్చారు వాళ్ళు? 4.1 ఇచ్చారు. అకార్డింగ్ టు క్వశ్చన్, according to some area equal to 441 meters. సో రెండు ఎలా ఉండేటప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. దట్ మీన్స్ x స్క్వేర్ ఈక్వల్ టు 440. x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 440. సో x ఈక్వల్ టు 441 is the 21 square. Square root of 21 whole square. So square root కి square cancel. x ఈక్వల్ టు 21. That means x అంటే ఏంటి? మనకి సైడే కదా. Therefore side of the square equal to 21. Next one. Find the smallest square number that is divisible by each of following numbers 4, 9 and 10. ఈ 3 numbers తో కూడా డివిజిబుల్ అయ్యేటటువంటి స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ కావాలన్నాడు. ఈ నెంబర్స్ తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ కావాలి అంటే ఎల్సిఎం ఆఫ్ దిస్ 3 numbers. ఎల్సిఎం ఆఫ్ 4, 9, 10. 4, 9 and 10. So I can take 2 tables. 2 2s are 4. 2 to 9 divided కాబట్టి I can take as it is 2 table 10 5 times. Next I can take 2 table again 2 1s are as it is 9 and as it is 5. Take 3 table 1 3 3s are 9 5 as it is. Next 3 table 1 3 1s are 3 5. Take 5 table 5 1 1 1. So we can write LCM equal to 2 into 2 into 3 into 3 into 5. 2 2s are 4. 4 3s are 1. 4 3s are 36. 36 5s are 18. జాగ్రత్తగా చూస్తే మనకు కావాల్సింది ఏంటి? స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ మీన్స్ యూ కెన్ మల్టిప్లై ద వన్ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. సో 2ని 2తో మల్టిపుల్ చేసాం, 3ని 3తో మల్టిపుల్ చేశారు. కానీ ఇక్కడ 5కి పెయిర్ నెంబర్ లేదు. సో మనం ఈ నెంబర్ని కనుక 5తో మల్టిపుల్ చేస్తే 5 స్క్వేర్ వస్తుంది కదా. సో ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఇంటూ 5. ఇక్కడ 5తో మల్టిపుల్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా 5తో మల్టిపుల్ చేయాలి. దట్ ఈక్వల్ టు 18 5s are 90. 0 is there, 900. So this is the smallest square number divisible by these 3. By multiplying 5, it becomes a square number. Thus the required smallest square number is
900. Next one. Find the smallest number by which 9408 must be multiplied so that the product is a square. Find the square root of the product. మనం ఈ 9408 అనే నెంబర్ కి ఏ చిన్న నెంబర్ ని మల్టిపుల్ చేయడం ద్వారా ఈ నెంబరు స్క్వేర్ అవుతుంది. అలాగే ఆ స్క్వేర్ నెంబర్ మనం ఏం కనుక్కోవాలి? స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. యూ కెన్ రైట్ గివెన్ దట్ నెంబర్ given that 9408. I can use the prime factorization. By using prime factorization, Nine thousand four not eight. Here we can do 9408. 9408. 8 is the even number. So we can take 2. 2 4s are 8. Remaining 1 is there. 1 4 means 14. 2 7s are 14. 0 0. 2 4s are 8. 4 again with the 2. 2 2s are 4. 2 3s are 6. 1 0 10. 2 5s are 10. 2 2s are 4. 2 again with 2. 2 1s are 2. 2 1s are 2. Remaining 1 is there. 1 5 means 15. 2 7s are 14. 1 2 1. 2 6s are 1. 6 again with 2. 2 5s are 10. 1 7 17. 2 8s are 16. 1 6 again 2 8s are 16. 8 is the even again with 2. 2 2s are 4. 1 8. 2 9s are 18. 2 4s are 8 again with 2. 2 1s 2 4s are 8. 1 4 means 14. 2 7s are 14. 7 is the odd number. So, not divisible by 2. We can take the sum of this. 1 plus 4, 5, 5 plus 7, 12. 12 is the 3 multiple. So, you can take 3 tables. 3 4s are 12. Remaining 2. 2 7 is 27. 3 9s are 20. 49, 7. So, 7 is the prime. So, I can write 9408 equal 1, 1, 3, 4, 5, 6. 6 times. So 2 into 2 into 2 into 2 into 2 into 2 into 3 into 7 into 7. You can see here, this is the one pair. Pair and pair. ఈ మల్టిప్లికేషన్ లో మనకి అన్నిటికి పేర్స్ ఉన్నాయి కానీ 3 కి పేర్ లేదు. సో మనం 3 ఈ మొత్తం నెంబర్ ని కూడా 3 తో మల్టిపుల్ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో యూ కెన్ రైట్ right now we multiply this number with 3. I can write right now by multiply 9408 by 3 becomes that means 9408 with 3 equal. 3 8s are 24. 3 zeros are 0 plus 2. 9 3s are 12. 3 9s are 27 plus 1. 20. So the square number is 28,224. Right now we can find for this one square root. Square root of 28,224 that equal to square root of ఈ నెంబరే కదా. ఈ నెంబర్ మొత్తానికి కూడా మనం ఏం చేసాము? 3 మల్టిప్లై చేసాము. I can take this one. 2 into 2 2 square. 2 into 2 2 square. 2 into 2 2 square. ఈ 3 కి ఇంకొచ్చి మనం మల్టిప్లై చేసాం కదా. సో I can take 3 square into 7. That equal to square root of, I can tell this way, 2 into 2 into 2 into 3 into 7 whole square.
సో ఈ స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు 2 2 జార్ 2 into 2 into 2 into 3 into 7. That equal to 2 2 are 4. 4 2 are 8. 8 3 are 24. 24 7 are 168. That means therefore square root of 28,224 equal to 168. Seventh, how many numbers lie between squares of the following numbers? 16 and 17. ఈ 16 స్క్వేర్ మరియు 17 స్క్వేర్ మధ్య ఉన్నటువంటి నంబర్స్ ఎన్ని ఉన్నాయి? సో మనకి ఒక ఫార్ములా ఉంది కదా, సియాల. We know that numbers lie between two. Here we can see 16 and 17 are the consecutive numbers. Two consecutive numbers. Equal to 2 into small number. Two into small number. In the same manner, the numbers between 16 square and 17 square equal to 2 into the smallest number is the 16. That equal to 2 16s are 32. So 16 square equal to 256. 17 square equal to 289. The two numbers మధ్య ఉన్న నెంబర్లు ఎన్ని? 32. నెక్స్ట్ సెకండ్ 99 square and 100 square. Same problem. Numbers between 99 square and 100 square equal to 2 into 90. 9s are 18. 9s are 18 plus 1. 190. Next one. In the following pattern, ఈ pattern లో fill the missing number. ఈ 3 మిస్ అయింది, ఇప్పుడు ఫిల్ చేయాలి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. See what is that? 1 square plus 2 square plus 2 square equal to 3 square. 2 square plus 3 square plus 6 square equal to 7 square. 3 square plus 4 square plus 12 square equal to 13 square. 4 square plus 5 square plus 20 square equal to dash. 9 square plus 10 square plus dash plus equal dash. సో ఇక్కడ మనం ప్యాటర్న్ జాగ్రత్తగా చూస్తే కనుక 1 2 2 is there, 2 3 6 is there, 3 4 1 is there. 1 into 2 1 2s are 2, 2 3s are 6. In same manner 3 4s are 12, 4 5s are 20. In same manner 9 10s are 90. Come to here. 2 is there. 2 next number 2 plus 1 3. 6 next number 6 plus 1 plus 1 3 plus 1 7 plus 1 13. 20 plus 1 is the 21. Next 90 is there na? 90 plus 1 91. Last one. How many tennis squares are there in the following picture? ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది కదా, ఈ పిక్చర్ లో మనకి ఎన్ని టెన్నిస్ స్క్వేర్స్ అని చిన్నగా ఉండేవి. పిక్చర్ మనకి ఏమన్నా పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి కదా, వాటి మనం కనుక్కోవాలి. రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టెన్నిస్ స్క్వేర్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లార్జ్ స్క్వేర్స్ లో ఉన్నటువంటి టెన్నిస్ స్క్వేర్స్ మొత్తం ఏంటో మనం కనుక్కోవాలి. మనం ఒకసారి ఇక్కడ పిక్చర్ చూస్తే కనుక ఈ లార్జ్ స్క్వేర్స్ 3 ఇలా 9 ఉన్నాయి, అలా 9 ఉన్నాయి అనమాట. మొత్తం వస్తే మనకి 81 వస్తుంది. సియాల్ ఆఫ్ ఒక పెద్దగా ఉన్నటువంటి స్క్వేర్ లో ఎన్ని చిన్నగా ఉన్న స్క్వేర్లు ఉన్నాయి?
See, 5 and 5 is there na 25. See all of number of teeny squares in a large square. సో పెద్దగా ఉన్న స్కేల్లో చిన్నగా ఎన్ని ఉన్నాయి మనకి 5 into 5 ఈక్వల్ టు 5 into 5 ఈక్వల్ టు 25. ఇప్పుడు పెద్దగా ఉన్న స్క్వేర్స్ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ లార్జ్ స్క్వేర్స్ ఇన్ రో ఈక్వల్ టు 9. రోలు ఎన్ని ఉన్నాయి 9. ఇన్ కాలం ఈక్వల్ టు 9. సో టోటల్ నెంబర్ ఆఫ్ large squares 9 into 9 equal to 81. సో మనకి టోటల్ గా ఉన్నటువంటి లార్జ్ స్క్వేర్స్ ఎన్ని 81. ఈ 81 లో ఒక్కొక్క దాంట్లో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి 25. దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ teeny squares equal to 81 into 20. Equal to 25 ones are 20. 25 fours are 200. 200 plus 2, 200. 2025. And squares on you. So you can find the write the prime calculation of the number of the teeny squares. And you put the thing and prime calculation can cover. See 2025. So last place odd number. So 2 should be positive. This we can see the 3 divisibility rule. 2 plus 2 equal to 4. 4 plus 5 equal to 9. So 3 should positive. This is the 18. Remaining 2 is there na 2 to means 22. 3 7s are 21. 1 5 15. 3 are 15. Again with 3. 3 2s are 6. 3 2s are 6. 1 5 means 15. 3 5s are 15. Again with 3. 3 7s are 21, 1 5, 15, 15. 3 2s are 6, 1 5. 25 is there na? 2 plus 5 means 7. You should not forget. Take 5. 5 is there. By using prime factorization, we write 2025 equal to 5 times 3 times 3 into 3 into 3 into 3 into 5 into 5. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సైనింగ్ అప్ ఫర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్.